రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. మహాత్ములు చెప్పే మాట. ఆత్మ అపరాధ వృక్షానాం. ఆత్మ అపరాధము అంటే ధర్మములు తెలిసి కూడా ధర్మ కార్యముల వైపుకు పోకుండగా అధర్మ కార్యాలలో పయనించే విధానం. ఆత్మాపరాధ వృక్షానాం గత జన్మలలో చేసుకున్నటువంటి తెలిసి ఆచరించే విధానముగా చేసుకున్నటువంటి కర్మఫలముల నుండి ప్రాప్తించినటువంటిది ఈ దేహం అనేటువంటి వృక్షము అన్నారు. ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. ఈ దేహానికి కాసేటువంటి ఫలములు రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, అనేక సమస్యలు, బాధలు, దుఃఖాలు, ఈ ప్రకారముగా అనేక రకాలుగా వచ్చేటువంటి ఫలములను అనుభవించే విధానముగా ఉన్నటువంటి అతడు జీవుడని చెప్పని ఇదిగా చెబుతున్నమాట. ఇక్కడ వృక్షము అనేటువంటిది ఈ దేహము అనేటువంటిదిగా చెప్తున్నది. మనకు భగవద్గీత ఉపనిషత్తుల్లో వచ్చే విషయం ఏమిటి? ఊర్ధ్వమూలం అవాక్శాక అని కాటకవల్లిలో చెప్పామాట. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. ఊర్ధ్వమూలం అధశాఖం. ఊర్ధ్వభాగములో మూలమున్నది, అధః శాఖం. అది ఇక్కడ సమానం వృక్షం పరిశస్వ జాతే అని చెప్పి అన్నప్పుడు, సమానం వృక్షం అని చెప్పి అన్నప్పుడు భౌతికంగా స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు ఈ స్థూల దేహము, జీవుని యొక్క స్థూల దేహము పంచభూతాత్మికము. ఈశ్వరుని శరీరం కూడా అది పంచభూతాత్మికమే. విరాట్ రూపముగా చెప్పినప్పటికీ కూడా ఈశ్వరుని దేహం కూడా పంచభూతాత్మికమే. ఈశ్వరుని దేహము పంచభూతాత్మికమే, జీవుని యొక్క దేహము పంచభూతాత్మికమే. అందువల్ల ఇక్కడ సమానం వృక్షం అని శ్లోకంలో చెప్పడం జరిగింది. సమిష్టి వ్యష్టి అని చెప్పినప్పుడు సమానం వృక్షం, సమానం ఇద్దరికి సమానముగా ఉన్నది. సమానము అని చెప్పనంటే పంచభూతాత్మికములై ఉన్నటువంటి వృక్షములు కనుక జీవుని వృక్షము పంచభూతాత్మికమే, ఈశ్వరుని వృక్షము పంచభూతాత్మికమే. అది ఒకవేళ జీవుడికి ఉన్నటువంటి వృక్షం పంచభూతాత్మిక వృక్షం కూలిపోయిందనుకో, మరి ఈశ్వరుని యొక్క వృక్షం అది కూలదా? అది ఆయన సంకల్పం. కాలము ఆయన ఆధీనంలో ఉంది కదా స్వామి. వృక్షఛేదనే, వృక్షము ఛేదింపబడేది అది జీవుని వరకే. అందువల్ల ఈశ్వరుని యొక్క వృక్షము కానీ, ఈశ్వరుని యొక్క సంబంధ వృక్షము కానీ, జీవ సంబంధ వృక్షము కానీ రెండు కూడా ఛేదింపబడేటువంటివిగా ఉన్నాయి. వృక్షం అని ఎందుకు పదం వాడటం జరిగింది ఇక్కడ? వృక్షఛేదనే, ఛేదింపబడుటకు అనుకూలమై ఉన్నటువంటి భాగాన్ని వృక్షము అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జీవుని యొక్క వృక్షం ఈ పార్థివ దేహం, ఈ శరీరము ప్రారబ్ధం అయిపోవటంతో ఈ దేహం కాస్త పోతుంది. మరి ఈ దేహం పోయిన తర్వాత జీవుడు వృక్ష రహితుడే ఉంటాడా, వృక్ష సహితుడే ఉంటాడా? జీవుడు వృక్ష సహితుడే ఉంటాడు స్వామి. దేహం పోయిన తర్వాత వృక్ష సహితమే. ఎందుకంటే ఆధారం లేదు కదా, జ్ఞానం రాలేదు కదా. ఇంకా జ్ఞానం వస్తే జీవుడే లేడు. శరీరాన్ని వృక్షముగా చెప్పినప్పుడు ఈ శరీరం ప్రారబ్ధం ఉన్నంత వరకే ఉంటుంది. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విరాట్ రూపంలో ఉంటుంది కదా, మహత్తత్వంలో ఆగిపోతుంది.
ఛేదింపబడుతుంది కదా, ఇంక దేహం వీళ్ళకి ఉండదు. మహత్తత్వంలో ఉండాల్సిందే కదా స్వామి. లేకపోతే విరాటుల్లో మహత్తత్వంలో ఉంటాడు అవ్యక్తంగా. శరీరం ఉన్నప్పుడు పోయినట్టే స్వామి, ఇంక లేదని శరీరం. సూక్ష్మ శరీరం ఉంటుంది కదా. శరీరము వృక్షము అని చెప్పుకున్నప్పుడు ఉమ్. శరీరం వృక్షం అని చెప్పినప్పుడు శరీరం ప్రారంధం ఉన్నంత వరకే ఉంటుంది. అవును. శరీరం పోయిన తర్వాత జీవుడు వృక్ష రహితుడా వృక్ష సహితుడా? ఆ. దేహం ఇక్కడ పడిపోయింది కదా సార్. దేహంతో అటాచ్ అయింది అంతే. దేహం పోయింది స్వామి సద్యానికి, ఆ? ఆ వృక్షం అక్కడ పడిపోయింది. అందుకే దేహం లేదు. అదే ఇప్పుడు దేహం వృక్షం అని చెప్పుకున్నాం కదా. అవును సార్. ఈ దేహం అనే వృక్షము అని అన్నప్పుడు ప్రారబ్ధం అనుసరించి ఈ దేహం అనే వృక్షం ఉన్నది. అవును ఈ సార్. దేహం అనే వృక్షం ప్రారబ్ధం అయిపోయాక పోతుంది కదా. అప్పుడు ఈ జీవుడు వృక్ష సహితుడా వృక్షరహితుడా? దేహం ఉండదు స్వామి, ఈ దేహం ఉండదు. విరాటుడు చెప్తారు కదా సార్ మీరు. విరాటు పురుషునికి చెప్పినప్పుడు అది ఆధారం అవుతుంది. ఈ దేహం ఉండదు స్వామి. ఆ. అప్పుడు జీవుణ్ణి వృక్ష రహితుడిగా చెప్పాలా వృక్ష సహితుడిగా చెప్పాలా? కనపడే దేహం ఉండదు స్వామి. జ్ఞానం వస్తేనో స్వామి, జ్ఞానం వస్తేనో భ్రాంతులు ఉడిగినట్టు. చెట్టు ముందా ఇత్తనం ముందా అన్నట్టుంది స్వామికి. అందువల్ల ఇక్కడ వృక్షము అని చెప్పి అన్నప్పుడు మన గీతలో చెప్పినట్లుగా ఊర్ధ్వమూలం అధశాఖం అన్నప్పుడు శుద్ధ బ్రహ్మమునకు దిగువన ఉన్నటువంటి అవ్యక్త తత్వము, ఈ అవ్యక్త తత్వము నుండి వ్యాపకమై ఉన్నటువంటి మహత్తత్వము అహంకార తత్వము, ఇవి వృక్షం యొక్క మూల స్వరూపం. వృక్షం యొక్క మూల స్వరూపం అయినప్పుడు ఈ జీవునికి పార్థివ దేహం పోయినప్పటికీ కూడా ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మ దేహం ఉంటుంది. ఈ దేహం ఉండదు, సూక్ష్మ దేహం ఉంటుంది. అది కూడా దేహమే కదా. ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించినటువంటి ఈ దేహం అనేటువంటి వృక్షం పోయినప్పటికీ కూడా సూక్ష్మ దేహం అనే వృక్షం ఉంటుంది. అందువల్ల జీవుడు వృక్ష సహితుడే, వృక్ష ఛేదుడు కాదు. వృక్షాన్ని ఛేదించలా. లేదు, ఎట్టి వృక్షాన్ని ఛేదించటం అంటే దానికి ఏమిటి కారణం? ఉండకూడదు. ఆ. స్థూల శరీరము సూక్ష్మ శరీరము లయమైతే స్వామి. అందుచేత ఇక్కడ మనం చూసినట్లయితే అవ్యక్త తత్వము మహత్తత్వము అహంకార తత్వము అని చెప్పినప్పుడు దీంట్లో వెష్టి సమిష్టి అఖండం 3 భాగాలు చెబుతూ ఉన్నాం. శబల బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు. జీవుడు అని చెప్తా. కనుక జీవ సంబంధమై వృక్షం, జీవ సంబంధమై ఉన్నటువంటి వృక్షము అహంకారము, బుద్ధి, మనస్సు. అదే సమిష్టిలో అవ్యక్త తత్వము మహత్తత్వము అహంకార తత్వము అనే విధానము కలిగి ఉన్నటువంటి వృక్షం అది ఎప్పటికీ ఉండే విధానమే. ఈ ప్రకారముగా జీవేశ్వరులు సమానం వృక్షం అని చెప్పన్నప్పుడు ఈ వెష్టి సమిష్టులుగా ఉన్నటువంటి భాగాలు కనుక సమిష్టి సంబంధమై ఉన్నటువంటి వృక్షములో జీవుడు చేరి ఉంటాడు. కనుక ఈశ్వరుడు ఈ జీవుడు ఇరువురు కూడా కలిసి ప్రయాణం చేసేటువంటి విధానము. అందుచేత ఈ జీవేశ్వరులు అనేటువంటి విధానములో చూసినట్లయితే మరి జీవుడు యొక్క రక్షణ విధానం అంతా కూడా ఈశ్వరుడు వహించి ఉన్నాడు కాబట్టి సఖాయ అని చెప్పనన్నా. సఖాయ అని చెప్పనంటే ఒక స్నేహ భావన
ఎల్లప్పుడూ కూడా ఈశ్వరుడు జీవుణ్ణి కాపాడుతూ ఉన్నాడు. ఈ క్షర పురుషుడు అక్షర పురుషుడు అన్నారు. ఆ క్షర పురుషుడు అక్షర పురుషుడు యొక్క విషయాలు మన తర్వాత భగవద్గీత 15వ అధ్యాయం పోయినప్పుడు వస్తాయి మనకి. ఇక్కడ మరి చూసినట్లయితే ఈశ్వరుడు సకుడు ఎల్లవేళలా జీవుణ్ణి అన్ని విధాల కాపాడుతున్నటువంటి విధానము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం. అభిమౌ పురుషంలోకి అది మళ్ళా పురుషోత్తం ప్రాప్తి యోగంలో వచ్చే అంశం. అది సర్వస్య చాహం హృది సన్నివిష్టః, సమస్త జీవుల హృదయములో సర్వేశ్వరుడు ఉండి, మత్తః స్మృతి జ్ఞానం అపోహనం, మత్తః నా వలననే స్మృతి కలుగుతూ ఉన్నది. మోహం మోహం కూడా మోహం జీవుడి యొక్క విధానం. అది మోహంకి వచ్చేస్తుంది. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం అన్నాడు. మత్తః నా వలన జీవులకు స్మృతి ఏం చెప్పారంటే ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకారముగా వాళ్లకు వ్యవహారం చేసుకోవటానికి అనుగుణ్యముగా ఏ యొక్క విషయాలు రావాలో సమ్ముఖాన అవన్నీ కూడా తెచ్చి అందించే విధానం ఈశ్వరుని యందు ఉంటుంది. ఈశ్వర శక్తి అది. ఎప్పటికప్పుడు జీవునికి లోపల నుంచి ఫలానా సమాచారం అంతా అందిస్తూ ఉంటాడు. అందించే సమాచారాన్ని బట్టి మనం వ్యవహారం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. స్మృతి ఆయన ఇవ్వనిదే మనం వ్యవహారం చేయలేం. సమయస్ఫూర్తిగా ఎప్పటికప్పుడు ఎలాంటి విధానముగా జ్ఞాపకం కలగజేయాలో ఆ జ్ఞాపక విధానాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. ప్రొద్దున్నే 4 గంటలకల్లా బండికి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. సంకల్పం చేసి పడుకున్నాము అంటే పొద్దున్నే మనకు ఆ టయానికల్లా మెలకు వస్తుంది. ఆ స్మృతి ఆయన ఇస్తాడు. కానీ వీడు బద్దకించి ఏం చేస్తాడంటే ఇంకా టైం ఉంది కదా ట్రైన్కి అని మళ్ళీ ముసుగు పెడతాడు. ఎప్పటికప్పుడు వానికి వ్యవహార దక్షతకు అనుగుణ్యముగా ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ విధముగా ఇచ్చేటువంటి భాగాన్ని జీవుడు వాడుకుంటూ ఉంటాడు. స్మృతి జ్ఞానం అపోహనం. జ్ఞానం అంటే ఎరుక, అపోహనం మరుపు. కనుక జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి వారు విసిగి వేసారి విశ్రాంతిని అపేక్షించినప్పుడు ఆ విశ్రాంతి విధానముగా ఉన్నటువంటి సుషుప్తి అనుభవాన్ని అందించేటువంటి అతడు ఈశ్వరుడు. అపోహనం ఆయన ఇవ్వాల్సిందే, మనం తీసుకుంటే కాదు. నిద్రా సంబంధమై ఉన్న విధానం మరుపు ఆయన ఇస్తూ ఉన్నాడు. జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి. ఎన్ని వస్తూ ఉన్నప్పటికి కూడా అవి మెల్లమెల్లగా మరుపుకు వచ్చేస్తాయి. ఏ విధముగా దేహం మీద పడ్డటువంటి గాయం అది నయమవుతుందో శరీరంలో అలాంటి యొక్క శక్తి ఉన్నది, భగవంతుడు ఇచ్చాడు. కనుక శరీరం మీద పడ్డటువంటి గాయాలు ఎట్లా నయం అయ్యే విధానముగా దేహ విధానంగా ఉన్నాయో అట్లా సూక్ష్మ దేహం మీద పడ్డటువంటి గాయాలు కూడా మెల్లగా నయం అయ్యే విధానం ఉంటుంది. దాన్ని అపోహనం అని చెప్పి అన్నారు. ఈ ప్రకారముగా అన్ని విధాల జీవునిని ఆదుకుంటూ రక్షిస్తూ వెంబటే ఉన్నటువంటి విధానము ఆ ఈశ్వరుడు సకుడుగా ఉన్న విధానం. సయేవాయం మయా త్యేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా అంటే స్నేహితుడు అని అర్థం. స్నేహితుడు. ఇక్కడ నేను సకల జీవులను స్నేహభావంతో రక్షిస్తున్నాను అన్నాడు.
సకల జీవులను రక్షించే విధానముగా సర్వసాధారణమై ఉన్నటువంటి అంశం అది. కానీ విశేషాంశం ఏంటని చెప్పనంటే ధర్మస్య ప్రభు అచ్యుత, ధర్మం భగవత్ స్వరూపం. ఈ ధర్మ మార్గములో పయనించేటువంటి వారిని విశేషంగా కాపాడతాడు. ఈశ్వరుడు రక్షకుడుగా ఉన్నాడు, కాపాడే విధానముగా ఉన్నాడనే మాటగా చెప్పినప్పుడు సకల జీవులను కూడా అన్ని విధాలా కాపాడేటువంటి విధానముగా ఈశ్వరుడు ఉన్నాడనేటువంటిది ఒక మాట చెప్పుకున్నట్లయితే, రెండో విధానం ఏంటని చెప్పని ఎవరైతే ధర్మ మార్గములో పయనించే వాళ్ళుగా ఉన్నారో వారిని విశేషంగా ఆయన కాపాడే విధానం ఉంటుంది. దానికి మనం చూసినట్లయితే భారతం పాండవులు ధర్మ మార్గం నిలబడి భగవదాశ్రయం కలిగి ఉన్నారు కాబట్టి వారిని అన్ని వేళలా కాపాడే విధానం పరమాత్మ దాన్ని వహించాడు. గీత మొత్తం అదే స్వామి. సకల జీవులకు రక్షణగా సకల జీవుల్ని కాపాడేటువంటి వాడుగా అది సాధారణ అంశముగా ఉన్నటువంటిది. రెండో విధానం ఏంటని చెప్పనంటే ధర్మం భగవత్ స్వరూపం కాబట్టి ధర్మ మార్గములో ఉన్నటువంటి వారు ఇంకా విశేషముగా భగవంతుని చేత కాపాడబడతారు. అదే ప్రకారముగా మరి జ్ఞాన మార్గంలో పయనించేవారు ధర్మ మార్గములో పయనించేటువంటి వారిని స్వామి కాపాడే విధానం, ఈశ్వరుడు కాపాడే విధానముగా మనం పురాణ ఇతిహాసాలలో చూస్తూ ఉన్నాం. ఈ ఉపనిషత్ సమ్మతముగా చూసినప్పుడు జ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళని ఇది నేనే అన్నాడు స్వామి. అది అక్కడ నేనే అన్నాడు కదా. కాబట్టి జ్ఞాన మార్గములో పయనించేటువంటి విధానముగా ఉన్న వాళ్ళని విశేషంగా ఆయన కాపాడే విధానము ఉంటుంది. శంకరాచార్యుల వారు అన్ని మతాలు ఖండిస్తూ కాపాలిక మతాన్ని ఖండించాడు. ఆ కాపాలికుడు పగబోని ఎట్లయినా సరే శంకరాచార్యుల వారిని బంధించాలి అనేటువంటి భావనగా వెంబడించి శంకరుని దగ్గర మాట తీసుకొని మరి ఆయన్ని కాళికా అమ్మవారికి బలివ్వబోతూ ఉంటే ఏం జరిగింది? అమ్మవారే కాపాడింది స్వామి. పద్మపాదాచార్యుల నరసింహ రూపంలో వచ్చి కాపాడిన విధానం పద్మపాదాచార్యులను ఆవహించి కరావలంబం స్తోత్రం ఉంది కదా. శ్రీమతి పయోనిధి. కాబట్టి ఆ ప్రకారముగా చూసినట్లయితే ఎన్నో మనకి సంఘటనలు చూస్తూ ఉంటాం. జడభరతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన బలివ్వటానికి రాజుగారు భటుల ద్వారా తీసుకువచ్చి కాళికా అమ్మవారికి పూజలు జరిపి మరి ఆ కాళికా అమ్మవారికి ఈ బ్రహ్మవేత్త యగు మరి జడభరతుణ్ణి బలివ్వబోతూ ఉంటే అమ్మవారి ప్రత్యక్షమైంది. ఆ విధంగా జడభరతుణ్ణి బ్రహ్మజ్ఞానిని అమ్మవారికి బలివ్వబోతూ ఉంటే అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది, ఆయన కాపాడుకుంటుంది. ఈ ప్రకారంగా చూసినట్లయితే మనం కూడా జీవితంలో ఎన్నో సంఘటనలు దర్శించి ఉండవచ్చు. ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రమాదాల నుంచి మనం ఈశ్వరానుగ్రహం చేత మనం బయటపడే విధానం కనుక ధర్మ మార్గములో పయనించే వాళ్ళని, జ్ఞాన మార్గములో పయనించే వాళ్ళని నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడూ కూడా దుర్గతిని చెందరు అన్నాడు. అందుచేత భగవంతుడు కాపాడుట అనేటువంటి విధానముగా చూసినట్లయితే మరి ఎల్లవేళలా జీవుని వెంబటే ఉండి ఆయన కాపాడేటువంటి యొక్క విధానము. ద్వాసుపర్ణౌ సయుజ సఖాయ సమానము వృక్షం పరిశస్వజాతే సమానము వృక్షం అని చెప్పన్నప్పుడు రెండు భాగాలు చేరి ఉన్నది. ఒకటి పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క వృక్షము, రెండవది అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వములతో చేరి ఉన్నటువంటి సూక్ష్మదేహ వృక్షము.
పంచభూతాత్మికమై ఉన్న వృక్షము జీవునికి ఉంది, ఈశ్వరునికి ఉన్నది. ఇక సూక్ష్మముగా ఉన్నటువంటి అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వముగా ఉన్నటువంటి అక్కడ కూడా వ్యష్టి వృక్షము, సమిష్టి వృక్షము రెండు ఉన్నాయి. ఇది రెండు కూడా ఛేదింపబడేటువంటివిగా ఉన్నాయి. నివృత్తి మార్గంలో పయనించినప్పుడు మాత్రమే వాటిని ఛేదించే విధానం లాంటిది ఏర్పడుతుంది. కనుక మనం ఈ శ్లోకాన్ని గతంలో చక్కగా చెప్పుకోవటం జరిగింది. దీని నుంచి వచ్చినటువంటి ఒక సందేహం, మరి సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మరి జీవుణ్ణి భద్రంగా తీసుకువచ్చి జాగ్రత్త అవస్థలో ఆయన్ని విడిచిపెడుతూ ఉన్నాడు కదా. మరి యోగ సమాధి విషయముగా ప్రశ్న ఒకటి వచ్చింది దీంట్లో. ఏమిటి ఆ ప్రశ్న? సమాధిలో ఏం ప్రశ్న అది? యోగ సమాధిలో ఉండగా కాపాడే విధానమా? ఈశ్వరుడు యోగ సమాధిలో సహకారాన్ని అందిస్తాడా, అందిపడా? అది అందిస్తే ఏ విధంగా ఉంటుంది ఆ సహకారము సకుడిగా? యోగ సమాధిలో ఉన్నప్పుడు మనస్సు, శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉంటాయి. ఈశ్వరత్వం వచ్చింటుంది వాడికి. మనస్సు, శ్వాస రెండు ఆగిపోయి ఉన్నటువంటి విధానం యోగ సమాధి. మనోబుద్ధులు ఆగినాయి కానీ జ్ఞానం లేదు సార్. అక్కడ ఓన్లీ యోగమే. జ్ఞానయోగి వేరు, కర్మయోగి వేరు. ఇప్పుడు మనసు బుద్ధులను ఆపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జ్ఞానంతోని కూడి ఈశ్వరుని లోపల కలిసినప్పుడేమో సర్వ సంశయాలు నివృత్తి అయిపోతాయి. జ్ఞానము లేకుండా ఇప్పుడు బుద్ధులు భౌతులు చేసేది ఏంటి? వాళ్ళు కూడా యోగంలో ఉంటారు స్వామి. మనోబుద్ధులను ఆపగలుగుతారు కానీ వాళ్ళు లయం అయితే లేరు. జీవస్థితిని దాటిపోతలేరు. ఈశ్వర స్థితిని దాటిపోయి జ్ఞానముడు ఉండాలి కదా. జ్ఞాని నేనే అన్నాడు. అది యోగం చేసేటప్పుడు ఉన్నటువంటి విధానము. యోగ సమాధి అని చెప్పన్నప్పుడు మనస్సు, శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానం. అంతవరకే తీసుకోవాలి. మనస్సు మాత్రమే ఆగి ఉన్న విధానము సుషుప్తి. కనుక సుషుప్తిని పొందినటువంటి వారు తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఈశ్వరుడు తీసుకొస్తూ ఉన్నట్లు చెప్పుకున్నాము. కనుక ఎక్కడైతే మనస్సు, శ్వాస రెండు ఆగిపోయి ఉన్న విధానం ఉంటుందో, ఈ మనస్సు, శ్వాస రెండు ఆగిపోయి ఉన్నటువంటి యోగ సమాధి ఉన్నటువంటి దాంట్లో అక్కడ కూడా మరి ఈశ్వర రక్షణలోనే ఉన్నటువంటి విధానం. మామూలుగా శ్వాస ఆగిపోయిందా అంటే దేహం జడమవుతుంది, శవం అవుతుంది. లోకములో శ్వాస గనక ఆగింది అంటే దేహం శవం అవుతుంది. కానీ యోగ సమాధిలో మనసు లయమైనప్పుడు, శ్వాస లయమైనప్పుడు అక్కడ దేహం శవం కాదు, జడమవుతుంది. కాబట్టి వారు యోగ సమాధిలో ఉన్నప్పటికీ కూడా వారి దేహాన్ని చక్కగా మరి సంరక్షణ చేసే విధానం, జ్ఞానామృతము చేత దేహం తడబడి ఆ శరీరము కుళ్ళిపోకుండా సంరక్షణ చేసే విధానం ఈశ్వరుడు బాధ్యత వహించాడు. అందువల్ల సుషుప్తి పొంది ఉన్నటువంటి వారికి రక్షణ ఆయనే, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి కూడా రక్షణ ఆయనే. సాత్విక ప్రకృతి వరకే తీసుకోవాలి స్వామి. శుద్ధ సాత్విక ప్రకృతి అంతవరకు వచ్చేరు అంతే, అది. కానీ దాటిపోలే ఇంకా. కాబట్టి ఈ ప్రకారముగా జీవుడు ఇద్దరు కూడా వృక్షములో ఉన్నటువంటి వారు. ఆ వృక్ష విధానాన్ని మనం ఇక్కడ రెండు భాగాలుగా చెప్పుకున్నాము. ఒకటి స్థూల దేహం యొక్క సంబంధ వృక్షము, రెండవది సూక్ష్మ దేహ సంబంధ వృక్షము. రెండు వృక్షాలే, రెండు దేహాలు కాబట్టి. అనగా పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతములతో చేరి ఉన్నటువంటిదేమో స్థూల దేహ వృక్షము.
అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం వాటితో చేరి ఉన్నదేమో సూక్ష్మదేహ వృక్షము. అక్కడ శుద్ధ సాత్విక ప్రకృతి అంటారు. అది కనుక ఈ వృక్షముతో చేరి ఉన్నటువంటి ఇరువురు జీవేశ్వరులు అని చెప్పేసి అని మనకు ఆ భావన మొదటి మంత్రంలో చెప్పుకున్నాము. రెండవ మంత్రంలో చెప్పుకొచ్చే అంశం ఏంటని చెప్పినట్టు ఇక్కడ సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం యథా పశ్యతి అన్యం ఈశం వస్య మహిమానం ఇతి వేతశోకః. ఈ జీవేశ్వర అంశము మనకి ముండకోపనిషత్తులో 4 మంత్రాలలో చెప్పుకొస్తూ ఉన్నాడు. మొదటి మంత్రంలో చెప్పారు, ఒక వృక్షములో 2 చేరి ఉన్నారు సుపర్ణలు కలిగి. ఒకతనేమో కర్మఫలాలు భుజించేవాడుగా ఉన్నాడు, మరొక వ్యక్తి కర్మఫలాలను ప్రసాదించేవాడుగా. కర్మ ఫల ప్రదాతగా ఈశ్వరుడు ఉన్నాడు, కర్మ ఫల భోక్తగా జీవుడు ఉన్నాడనే అంశాన్ని మనం ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. రెండవ మంత్రంలో చెప్పే అంశం ఏంటని చెప్పానంటే సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం యథా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇతి వేతశోకః. సమానే వృక్షే పురుష నిమగ్న, సమానే వృక్షే ఇరువురు కూడా ఒకే వృక్షములో చేరి ఉన్నారు. అవ్యక్తత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి విధానముల్లో వ్యష్టిపరముగా అయినా సమిష్టిపరముగా అయినా ఇరువురు కూడా ఒక వృక్షములో చేరి ఉన్నటువంటి వారే. సమానే వృక్షే అన్నాడు ఇక్కడ. పురుష నిమగ్న, ఈ విధముగా ఈ దేహ విధానములో పురుషుడు నిమగ్న మునిగి ఉన్నాడు. ఏమిటా మునిగి ఉండటం అని చెప్పనంటే ప్రారబ్ధానుగుణ్యముగా వచ్చినటువంటి యొక్క ఏ దేహమైతే ఉన్నదో ఆ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి మోహాలలో మునిగిపోయి ఉండుట. నిమగ్న అల్పజ్ఞుణ్ణి, కించిజ్ఞుణ్ణి, పరీక్షణుణ్ణి, జలమరములు గలవాడిని అని ప్రకారముగా అనేక శోక మోహాలకు గురవుతూ ఉన్నాడు జీవుడు. సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన. అయితే జీవుడు ఎట్లా ఉన్నాడని చెప్పనంటే అనీషయ, ఈశ అంటే ప్రభు, అనీష అంటే ఈశ్వరుడు కాదు, శాసకుడు కాదు, ఇంద్రియ సామగ్రికి లోబడి ప్రవర్తించే విధానము. అనీషయా శోషతి ముహ్యమాన లేకుండేవాడు, అనగా మోహాలలో మునిగిపోయి ఉన్నాడు. జీవుడు మోహాలలో మునిగిపోయి ఉన్నాడు, అందుచేత శోషతి దుఃఖిస్తూ ఉన్నాడు. శోషతి అంటే దుఃఖం. షుక్కు అనే ధాతువుని ఏర్పడింది ఈ శోషతి. షుక్కు శుచౌ అని అర్థం. కాబట్టి వాడిని శూద్రహ అన్నారు. శూద్రహ శూద్రత్వం. జన్మనా జాయితే శూద్రహ అని చెప్పినట్లుగా జన్మతః దేహ సంబంధ మోహం వచ్చింది కాబట్టి ఆ మోహములో చేరి ఉన్నటువంటి విధానములో జీవుడు శోకములో మునిగి ఉన్నాడు, దుఃఖముతో చేరి ఉన్నాడు. కారణం ఏంటని చెప్పనంటే అనీషయ, ఇంద్రియాలను శాసించే విధానం లేదు. అందుచేత ఎందువల్ల శోకానికి గురి కావడం కారణం అని చెప్పనంటే అనీషయ, ఇంద్రియాలకు మనస్సుకి అన్నిటికీ కూడా లోబడి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అవి ఏ వైపుకు తీసుకుపోతూ ఉంటే ఆ వైపు కల్లా పోయే విధానమే జీవుని యందు ఉన్నది. అందువల్ల ముఖ్యమానుడై మోహముతో మిళితమై ఉన్నటువంటి వాడు అనీషయ, ప్రభుత్వం లేకుండగా, ప్రభువు లేకుండగా అనగా శాసకుడు కాకుండగా వాటికి లోబడి జీవించే విధానం ఉన్నది.
తర్వాత నిమగ్న మునక వేశాడు. ఈ సంసార వాటిల్లో నిమగ్న మునక వేసిన కారణముగా ఎప్పుడు కూడా శోకానికి గురయ్యే విధానం వాడి యందు జీవుని యందు ఉంటుంది అని అన్నాడు. ఆరాటమే. అది జుష్టం యథా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇది వీతశోకః. జుష్టం పూజనీయమై ఉన్నటువంటి ఈశం అస్య ఈ ఈశం ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే పశ్యతి తెలుసుకున్నాడో, అనగా ఈ మోహాదులలో మునిగి ఉన్నటువంటి వాడు గురు అనుగ్రహానికి ముందు పాత్రుడు కావాలి. ముహ్యమానః అనీషయా శోచతి ముహ్యమానః మోహాలలో మునిగి ఉన్నటువంటి వాడు, నిమగ్నః ఈ సంసార వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాడు, అనీషయా ఇంద్రియలోలుడై ఈ దేని యందు కూడా ఈశభావం లేకుండా సేవాభావనతో మునిగిపోయి ఉన్నటువంటి వాడు ఎప్పుడు బయటపడే విధానము ఈ మోహాల నుండి, ఈ శోకముల నుండి మోహముల నుండి ఎప్పుడు బయటపడే విధానము అని చెప్పనంటే, జుష్టం పూజనీయమై ఉన్నటువంటి ఈశం పశ్యతి, పూజనీయమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యొక్క ఉనికిని ఏనాడైతే వాడు పశ్యతి చూస్తాడో, మహిమానం ఈశం మహిమాన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పశ్యతి చూసినట్లయితే వీతశోకః దర్శించినట్టయితే శోకరహితుడై ఉండే విధానము. అనగా కారణదేహం ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు, అంతే స్వామి. కారణదేహము ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు మరి ఏం చేస్తున్నాడు అని చెప్పనంటే, అనీశ స్వతంత్రత లేనటువంటి వాడై ఇంద్రియాలు ఏ వైపుకు లాక్కుపోతూ ఉంటే ఆ వైపు కల్లా పోయేవాడుగా ఉన్నాడు. ఇంద్రియాలు ఎటు లాక్కుపోతూ ఉంటే ఆ వైపు కల్లా పోయేవాడుగా ఉన్నాడు కాబట్టి అనీశుడయ్యాడు. అయితే మహిమానం ఈశం పశ్యతి, ఈశ్వరుని యొక్క మహిమను గుర్తించి ఈ జీవుడు ఈశ్వరుని వైపుకు తిరిగినప్పుడు వాడు వీత శోకాల నుంచి బయటపడతాడు. భగవద్గీత 1వ అధ్యాయంలో సన్నివేశం వస్తుంది. తతశ్వేతైః అయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. మహతి సందనే స్థితౌ ఒకే రథం మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు. మాధవః పాండవః. ఏమిట రథము అంటే, రథము మేనల్ల సారథి బుద్ధి, రథము మేనల్ల ఆత్మానం రథనం విద్ధి. దేహమే రథం. ఈ దేహమనే రథములో ఇద్దరు కూర్చునున్నారు, మాధవః పాండవః. జీవుడు ఈశ్వరుడు. కాబట్టి జీవుడు ఏం చేస్తున్నాడు, ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, రథం మీద ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడు ఈయనగా రచ్చిగా ఇక్కడుగా జీవుడుగా కూర్చుంది. ఈశ్వరుడు నడిపిస్తుంటే నేనే రాతసారథిని అనుకుంటుండు స్వామి జీవుడు. తతశ్వేతైః హయైః యుక్తే తెల్లని గుర్రములతో పూంచి ఉన్నటువంటి మహతి సందనే స్థితౌ. మహతి గొప్పది యగు సందని రథమునందు దేహరథమునందు స్థితౌ ఇద్దరు కూర్చుని ఉన్నారు. ద్వాపురుషౌ స్థౌ ఇద్దరు కూర్చుని ఉండగా దాంట్లో జీవుడేమో శోక సంవిఘ్న మానసః, అసురపూర్ణ ఆకులేక్షణం, అశ్రువులు కారుస్తూ జీవుడు ఏడుస్తూ ఉన్నాడు. మరి ఈశ్వరుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడా? సహాయం చేస్తున్నాడు. పగ్గాలు చేతిలో పట్టుకొని కూర్చున్నాడు కదా స్వామి. పగ్గాలు వదలలే. పగ్గాలు ఎప్పుడు కాబట్టి జీవుడైతేనేమో అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు. శోక సంవిఘ్న మానసః అశ్రుపూర్ణ ఆకులేక్షణం, అశ్రువులు కారుస్తూ శోక సంవిఘ్న మనసుడై
బోర్ను ఏడుస్తూ ఉన్నాడు. అతికిల పడిపోయాడు. కానీ ఈశ్వరుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే ఆయన ప్రహసన్ ప్రహసన్ ప్రహసన్నివ భారత, ప్రహసన్ అంటే నవ్వుతూ ఉన్నాడు. చిరునవ్వుతో నవ్వుతూ. చిరునవ్వుతో కృష్ణుడు ఉన్నాడు. శోక సాగరములో జీవుడి అర్జునుడు, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడి స్థలంలో జీవుడే. కాబట్టి ఇక్కడ ఏమిటి రథం అంటే దేహమే రథం. ఈ దేహమనే రథములో ఉన్నటువంటి ఈశ్వరుడు జీవుడు. జీవుడు ఎట్లా ఉన్నాడంటే శోక సంవిఘ్న మానస అసురపూర్ణ ఆకులేచనం. ఈ జీవుడు ప్రపంచమే నిజమని నమ్ముకొని కూర్చున్నాం. శోకములో మునిగిపోయి బోర్ను ఏడుస్తూ ఉన్నాడు జీవుడు. పరమాత్మేమో నవ్వుతూ, ఈశ్వరుడు నవ్వుతూ ఉన్నాడు. ఏ స్థితుడై అది కనుక అర్జునుడు సైనికుల వంక చూసినట్లయితేనేమో దుఃఖంతో కూడి ఉన్నాడు. సైనికులు ఎక్కడ తాతలు సైనికులు అదే తాతలు, తండ్రులు, గురువులు అవన్నటువంటి సైనికులు అనుకోండి. సైన్యం వైపు చూసినప్పుడేమో దుఃఖముతో ఉన్నాడు, పరమాత్మ వైపు చూసినప్పుడేమో ఆనందంగా ఉన్నాడు. పరమాత్మ వైపుకు తిరిగాడా ఆనందంగా ఉంటాడు, సైన్యం వైపుకు తిరిగాడా దుఃఖముతో ఉన్నాడు. మనము కూడా ప్రవృత్తి మార్గములో ఉన్నామా శోకముతో ఉంటాం. ప్రవృత్తి మార్గం మల దోషం. అదే ప్రవృత్తి మార్గములో ఉన్నామా శోకములో మునిగిపోతాం. తప్పనిసరి. నివృత్తి మార్గములో ఉన్నామా పరమాత్మ స్థితి శోకరహితులమై ఉండే విధానం ఏర్పడుతుంది. ఇది మనకి భగవద్గీతలో ఉపనిషత్తులలో ఇచ్చింది ఏమిటంటే ద్వాసుపర్ణవు సయుజ సఖాయ అనే విధానముగా ఒక మౌలికమై ఉన్నటువంటి అంశం మనకి ఉపనిషత్తులలో చెప్పుకొస్తే, మరి భగవద్గీతలో అలాంటి దానినే అంశాన్ని ఇక్కడ తతశ్వేతై హయై యుక్తే మహతి సందనే స్థితవు అంటే ఉండుట, ఇద్దరు ఉండుట. కనుక ఈ దేహం అనే రథములో ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో ఏడుస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి నవ్వుతూ ఉన్నాడు. ఈశ్వరునికి శోకం ఏర్పడుతుందా? ఈశ్వరుడికి దుఃఖం లేదు స్వామి. అది కారణం. దుఃఖాన్ని పోగొట్టేవాడు ఈశ్వరుడు. కారణం కథసారది ఆయన్ని. పోగొట్టేవాడు ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన అక్షర పురుషుడు స్వామి. మాయ అధిగమించి ఆనందమే ఆయన యొక్క మాయను వశం చేసుకున్నాడు. మాయే దుఃఖం అని చెప్తారు. మాయ ఆయన ఆధీనంలో ఉంది. మాయ దుఃఖం కాదు. ఆయన మాయా స్వరూపం. కార్యాన్ని జీవుడు ఆపాదించుకున్నాడు. ఇప్పుడు జీవుడేమో శోకముతో ఉన్నట్లుగా మనకి శాస్త్రం చెప్తున్నమాట. సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయ శోచతి ముహ్యమాన మోహములో మునిగినటువంటి వాడై శోచతి ఏడుస్తూ ఉన్నటువంటి విధానము. అందుచేత దుఃఖములో మునిగి ఉన్నటువంటి వాడు జీవుడుగా చెప్పుకొచ్చారు. అలాంటి దుఃఖం ఈశ్వరునికి కూడా ఉంటుందా? లేదు, ఆనంద స్వరూపుడు. అట్లా ఉన్నట్టయితే నిద్రలో సుఖం వచ్చిందని ఎలా శాస్త్రం రాష్ట్రం స్వామి? నిద్రలో కూడా దుఃఖమే రావాలి. ఈశ్వర ఆశ్రితమై ఉన్నది. అప్పుడు దుఃఖం ఎక్కడుంది నిద్రలో? మరుపు నేనే ఇచ్చిన అన్నాడు. కాబట్టి ఈశ్వర విధానములో దుఃఖం లేకపోవడం వల్ల కారణం ఏంటంటే ఆయన శుద్ధ సాత్విక ప్రకృతితో ఉన్నటువంటి వాడు. అది కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది స్వామి. శుద్ధ సాత్విక ప్రకృతి అనేటువంటిది ఎవరైతే పొందుతారో వాళ్ళల్లా ఈశ్వరులే. ఈశ్వర స్థితి. అంతవరకు కాబట్టి ఈశ్వర స్థితిని పొంది ఉన్నటువంటి వారు శోకానికి గురికారు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హియాషు బుద్ధి పర్యవతిష్టతి. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అన్నారు. సర్వదుఃఖానాం హాని, అన్ని దుఃఖాలుకి హాని ఏర్పడుతుంది అన్నాడు. మనసు పరిధి నుంచి బుద్ధి పరిధికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ మోహములో మునిగి ఉన్నంతకాలం ముహ్యమాన అనే పదాలు ఇక్కడ వాడారు. ముహ్యమాన అనీషయ, ముహ్యమాన శోచతి, నిమగ్న శోచతి. ఇక్కడ పదాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ముండకోపనిషత్తు
3వ ఖండము 2వ శ్లోకంలో మొదటి మంత్రం చెప్పుకున్నాము. ద్వౌ సుపర్ణౌ సయుజ సఖాయ అని చెప్పుకున్నాము. అనుగుణ్యముగా చెప్పే శ్లోకం ఈ రెండవది. ఇది సమానే వృక్షే, ఉండటం మాత్రం ఒకే వృక్షంలో ఉన్నారు. అయితే పురుష నిమగ్న, అయితే జీవుడు మాత్రం శాంతం మునిగిపోయాడు. ఈ మునిగిపోవడం కారణం ఏంటంటే అనీషయ, ఇంద్రియ లోలుడైనాడు. ప్రభుత్వం లేకపోవటం వల్ల ఇంద్రియాలకు దాసుడైపోయాడు. వ్యవహారం చేస్తున్నంతసేపు అంతే. ఇంద్రియాలకు దాసుడు కావడం కారణం ఏమిటి? మలిన ఉపాధిని పొందాడు. అంతే సార్. మళ్ళీ మలిన ఉపాధిని పొందటం కారణముగా ఆయన అనీష, సేవకుడు, ఈశ్వరుడు కాదు సేవకుడైపోయాడు. రెండవది ముహ్యమాన, మోహాలలో మునిగిపోయాడు. కాబట్టి మోహ సంబంధమై ఉన్న విధానమంతా కూడా అవిద్యలో ఉంటుందా, విద్యలో ఉంటుందా? అవిద్యనే. అవిద్య. అది ఉంటేనే వ్యవహారం జరుగుతుంది స్వామి. మహాత్మానస్తు మాం పార్థ మిచ్చి మామృతం దైవీ ప్రకృతిం ఆశ్రితాః. ఆశ్రితాహం. దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః. అజంతి అనన్య అనన్య మనసః అన్నాడు. మహాత్మానః, మహాత్ములైతే మాం పార్థ, నన్ను ఆశ్రయించారు. నన్ను ఆశ్రయించడం అంటే హంస యొక్క ఆశ్రయములో, హంస యొక్క ఆశ్రయములో చేరినప్పుడు అది ఈశ్వర సాన్నిధ్యములో ఉన్నట్లు అవుతుంది. రక్షణ. ఈశ్వర సాన్నిధ్యం అంటే ఈశ్వర స్థితిలో ఉన్నట్టు. ఈశ్వర సాన్నిధ్యము. ఎవరైతే మనస్సుని శ్వాస వెంబడి పెడతారో వాళ్ళు ఈశ్వర సాన్నిధ్యములో ఉన్నట్లు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః, వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించారు. జీవుడో మలిన ప్రకృతిని, ఆసురీ ప్రకృతి. ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నంతకాలం పురుష నిమగ్న, మునిగిపోయి ఉంటాడు. సంసార కోపములో, దుఃఖ సాగరములో, దేహ వ్యామోహాలలో మునిగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నిమగ్న అన్నాడు. తర్వాత ముహ్యమాన, మోహములో మునిగిపోయాడు. అనీషయ, ప్రభుత్వం లేకుండగా, అనగా ఇంద్రియాల పట్ల ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేకుండగా ఉన్నటువంటి వాడై శోచతి, శోకిస్తూ ఉన్నటువంటి విధానం. ఇది జీవుని యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి అంశాలు. కనుక అతడు జుష్టం యథా పశ్యతి అన్యం ఈశం అస్య. జుష్టం, పూజనీయమై ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలని చెప్పానంటే ముందు గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించి గురువు ద్వారా తాత్విక అంశాన్ని గ్రహించినప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? ఈశ్వరుని యొక్క ఆధీనం. గురువు ఈశ్వరుని యొక్క ప్రదేశాన్ని చూపిస్తాడు. గురువు మార్గదర్శకుడు అయితే అప్పుడు అందుకునేందుకు అవకాశం. గురుదేవుడు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని చూపిస్తాడు. ప్రబోధిస్తాడు. అజ్ఞానములో మునకవేసి, తమస్సులో మునకవేసి, ఇంద్రియాలకు వశుడై, దేహ వ్యామోహము గలవాడై, దుఃఖ సాగరంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఈ జీవుడు ముందుగా ఆశ్రయించాల్సింది గురువుని. ఈశ్వరుడే గురు రూపంలా. గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని చూపిస్తాడు. ఈశ్వర సాన్నిధ్యము అంటే మహాకారణ స్థితి, మహాకారణమై ఉన్నటువంటి గ్రాణ స్థితి, గ్రాణమునందుండుట. అందువల్ల ఎప్పుడైతే మహాకారణం ఈశ్వరుణ్ణి ఆశ్రయించాడో అట్టి జీవుడు మహిమానం వితీవీత శోక, సమస్త దుఃఖాల నుంచి అప్పుడు బయటపడే విధానం ఏర్పడుతుంది. కనుక జీవుడుగా ఉన్నంతకాలం మోహం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్నింటితో కూడా విలపించేవాడుగా జీవుడు ఉన్నాడు. ఎలాంటి దుఃఖము లేకుండా ఆనందాత్మికముగా సర్వేశ్వరుడు ఉన్నాడనేటువంటి అంశము.
ఇది జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి తేడా. కారణదేహములో చేరి ఉన్నటువంటి వాడు జీవుడు, మహాకారణమునందున్నటువంటి అతడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా జీవుణ్ణి రక్షించే విధానమే ఉన్నట్లుగా మనం మంత్రంలో చెప్పుకున్నటువంటి భాగం. కాబట్టి జీవేశ్వరుడు యొక్క అంశాన్ని మనకు ఈ ముండకోపనిషత్తులో చెప్పుకొస్తూ యథా పశ్యతి పశ్యతే రుక్మవర్ణం యథా పశ్యః పశ్యతే యథా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యం ఉపయేతి. యథా పశ్యః పశ్యతే కర్తారం ఈశం, సమస్త వ్యవహారాన్ని నిర్వర్తింపజేసేటువంటి కర్తారం ఎవరని చెప్పనంటే సర్వకర్త అయిన ఈశం కర్తారం ఈశం. కర్తారం అనేటువంటి మాట మీకు భగవద్గీతలో వస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. కర్తృత్వం లేదు, కర్త గాని కర్తృత్వం లేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. అనగా మాయ ఉపాధి రహితమై ఉన్నప్పుడేమో అకర్తారం అవ్యయం, ఎప్పుడున్నది మాయ అనే ఉపాధి కలిగి ఉన్నప్పుడేమో కర్తారం. కర్తగా ఉంటాడు, అంతేగాని కర్తృత్వం కూడా లేదు. కర్తారం సమస్త వ్యవహారము ఆయన ద్వారా జరుగుతూ ఉన్నది. అంతవరకే. సమస్త వ్యవహారం ఆయన ద్వారా జరుగుతున్నటువంటి విధానం. కాబట్టి కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం. బ్రహ్మ బ్రహ్మయోనిం అని చెప్పన్నప్పుడు సమస్త వేదముల ఆవిర్భావానికి మూల కారణమై ఉన్నటువంటి స్వరూపం. అందువల్ల వేదములు ఈశ్వర ప్రోక్తము అని చెప్పి అంటారు. ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో వారికి మాత్రమే వేద సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈశ్వరుడు వేదములను బోధించాడు కాబట్టి ఈశ్వరవాణి, వేదములు ఈశ్వరవాణి అన్నారు. అట్లనే చెప్తారు సార్. కాబట్టి మహాకారణము యొక్క ఆశ్రయములో ఉండి నివృత్తి మార్గములో పయనించి ఎవరైతే జీవత్వము నుండి విడబడి ఈశ్వరత్వాన్ని పొందగలుగుతారో, ఈశ్వరత్వాన్ని పొందగలిగి ఉన్నటువంటి వారు మాత్రమే లోన ఉన్నటువంటి శుద్ధసాత్విక బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందగలిగి దాన్ని మన ముందు ఆవిర్భవింపజేసినటువంటివే ఉపనిషత్తులు, వేదవాంగ్మయం అంతా కూడా. ఇక్కడ బ్రహ్మయోనిం అని చెప్పనేటువంటి యొక్క మాటకు సమస్త వేదములను ఆవిర్భవింపజేసేటువంటి వాడుగా ఈశ్వరుడు అనే మాట. కారణుడు ఆయన, వేదాలకు కారణం, వేదాలకు కారణము, కారణుడు అనేటువంటి మాట వేదాలకు కారణము ఆయన. అది. మరొకటి ఏంటంటే బ్రహ్మయోనిం అని చెప్పన్నప్పుడు సుషుమ్నా ద్వారము, సుషుమ్నా ద్వారములో ప్రవేశింపజేసే విధానం ఈశ్వరుని ద్వారా సంప్రాప్తమవుతుంది. బ్రహ్మయోని. సుషుమ్న అని చెప్పనగా బ్రహ్మమును పొందుటకు యోగ్యమై ఉన్నటువంటి స్థలము. సుషుమ్న అనబడేటువంటిది బ్రహ్మమును పొందుటకు యోగ్యమై ఉన్నటువంటి స్థలము. బ్రహ్మము అంతటా ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మానిని ఎక్కడా పొందే అవకాశం లేదు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును
మనం పొందటము అని చెప్పనంటే కేవలం సుషుమ్నా యందు మాత్రమే బ్రహ్మమును పొందుటకు అవకాశం ఉన్నటువంటి విధానము. దర్శించడం అనే స్వామి అక్కడ ఆ? దర్శించడమా పొందడం అనేది వేరేంటుంది, దర్శించడం అంతే. ఉపైతేనంటే పొందుతున్నాడు అని అర్థం. అదే ఆ స్థితిని దర్శించగలుగుతాడు. పొందుతాడు. అక్కడ అనేక పదాలు వాడతారు. పొందటము, దర్శించటము, బ్రహ్మమే కావటము, అనేక పదాలు మన అవగాహన కోసంగా వాడుతున్న పదాలే తప్ప మనకు అవగాహన వస్తుంది. ఏ పదం వాడినా మనకు అవగాహన వస్తుంది, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మరి సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఏ బ్రహ్మముగా మనం చెబుతూ ఉన్నామో ఆ బ్రహ్మమును ఎవరైనా పొందాలి అనేటువంటి యొక్క తలంపు ఉన్నట్లయితే వారు సుషుమ్నా యందు మాత్రమే పొందాల్సి వస్తుంది. జీవుడు జీవాత్మగా అక్కడ పొందేందుకు అవకాశం ఉన్నది బ్రహ్మమును. అందువల్ల భగవద్గీతలో 3వ అధ్యాయంలో మంత్రం వస్తుంది, శ్లోకంలో చెప్తాడు పరమాత్మ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ సర్వం ఏతద్ బ్రహ్మ. మాండుక్యం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ అది ఈ గీత. సర్వం ఏతద్ బ్రహ్మ, సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. అయం ఆత్మా బ్రహ్మ. అయం అంటే ఈ ఈ బ్రహ్మము అని. ఈ బ్రహ్మం అంటే ఇక్కడుండే ప్రత్యేగాత్మ కూడా అని. ప్రత్యేగాత్మ కూడా అని. ఈ అంటే అదే జీవుడు జీవుడు జీవాత్మ. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. అని తనలో అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అయం ఈ ఆత్మ. ఈ అంటే ఈ నోట ప్రత్యేగాత్మ. దర్శించేది. అయం ఈ ఆత్మ అని చెప్పనంటే పొందుటకు యోగ్యమై ఉన్నటువంటి ఏ సుషుమ్నా యందు ఏ సుషుమ్నా యందున్న చేతనమున్నది ప్రత్యేగాత్మగా, అట్టి ఆ ప్రత్యేగాత్మ మాత్రమే నీకు పొందుటకు యోగ్యమై ఉన్న విధానము. బ్రహ్మమును పొందే అవకాశం ఉన్నదా, ప్రత్యేగాత్మను పొందే అవకాశం ఉన్నదా? జీవాత్మనే సార్. రెండో బ్రహ్మం తర్వాత దర్శించగలుగుతాడు బయట. ఇంకా అప్పుడు ఇక జీవుడు లేడు స్వామి. జీవస్థితి కంటే ఉన్నతం అయిపోయింది. హరికృష్ణ గారు అడగబోతూ ఉన్నావు, ఇక్కడ ఉండాలి నువ్వు. బ్రహ్మాన్ని దర్శించాలంటే బ్రహ్మమే అయిపోతాడు కదా స్వామి. మళ్ళీ వేరే దర్శించడానికి నేను అవకాశం ఉంది. నేను ఎక్కడ మాట్లాడుతున్నాను నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు మళ్ళా వేరే ప్రత్యేగాత్మను పొందేదే అవకాశం ఉంది, బ్రహ్మమును పొందే అవకాశం లేదు. అది రాజేశ్వరి. అంతే సార్. ఇది రాజేశ్వరి వాచ. ఆ, ఇప్పుడు మనకి మాండుక్యములో చెప్పిన అంశము సర్వం ఏతద్ బ్రహ్మ అంటూ ఏమన్నాడు? అయం ఆత్మ బ్రహ్మ అన్నాడు. అంతటా బ్రహ్మమే ఉన్నది అని చెప్పి అన్నప్పుడు ఇంకా అయం ఆత్మ బ్రహ్మ ఎందుకు చెప్పాలి ఆయన గారు? సర్వం ఏతత్ అంతటా అని చెప్పి అన్న విధానం చెప్పినప్పుడు ఇంకా అయం ఈ అనేది ఎందుకు వచ్చింది అక్కడ? ఇంకా ఇక్కడ వ్యష్టి దేహం ఉంది కాబట్టి ఈ అని ఉపయోగం చేసిండారు అంతే స్వామి. సర్వం అనే పదం వాడాడుగా. ఉపాధిని సర్వం అనే పదం వాడాడుగా. సర్వం అనే పదములోనే ఈ చేరిపోయింది. గురువు బోధించిండు ఆ స్వామి తత్వమసి. గురువు బోధియకుండానే ఇప్పుడు సర్వం నువ్వు కిషన్ గారు నడకబోతున్నావు, నువ్వు దూరంగా పోతున్నావు. సర్వం ఏతత్ బ్రహ్మ అన్నప్పుడు ఈ ఆ అన్ని దాంట్లో చేరిపోయాయి సర్వం అనే పదంలోనే. కానీ అంతటా దర్శించలేము, ఇక్కడ మాత్రమే దర్శించగలవు అనే ఉద్దేశంతో ఈ వాక్యం. కాబట్టి దర్శన యోగ్యత్వముగా ఉన్న అంశమును చెప్పే విషయములో ఈ అనే పదం వాడటం జరిగింది అక్కడ. దర్శన యోగ్యత్వమును పొంది ఉన్న అంశములో మాత్రమే చేరి ఉన్న పదము ఈ అనే పదం. కనుక అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము దాన్ని దర్శించుటకు సాధ్యమయ్యే అంశము కాదు. ఎందువల్ల?
సామ్యముపై దర్శించాలి స్వామి, వ్యష్టిలో దర్శించాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ వ్యావహారిక విశ్వం ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ అనే చోట వ్యావహారిక విశ్వం ఉన్నది. వ్యావహారిక సత్తా. ఈ వ్యావహారిక విశ్వమును తీసివేసుకునే విధానం జీవుడికి సాధ్యమయ్యేది కాదు. అది ఈశ్వరు నిర్మితమై ఉన్నది కాబట్టి ఈశ్వరుడు మాత్రమే తీసుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. భూమి ఆపో అన్లహ ఆ అష్టావరణాలు. అష్టావరణములుగా ఉన్నటువంటి సమిష్టి ఏవైతే ఉన్నదో వ్యావహారిక విశ్వముగా, ఈ వ్యావహారిక విశ్వముగా ఉన్నటువంటి ఈ భాగమును తీసివేసుకోవాలని చెప్పనంటే ఎవరైతే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయనే తీసివేసుకోవాల్సిన విధానం ఆయన దగ్గర ఉంటుంది. అందుచేత అక్కడ బ్రహ్మము దర్శించే అవకాశం లేదు కాబట్టి సర్వం ఏతత్ బ్రహ్మ అని చెప్పనంటూ అయం ఆత్మ బ్రహ్మ. అయం అంటే నీ యందు, నీ దేహము లోపల. నీ దేహం లోపల అని చెప్పనంటే ఎక్కడ దేహం లోపల? పొట్టలోనా, దేహంలో ఉండే పొట్టలోనా, గుండెలోనా, కాళ్ళలోనా, చేతిలోనా, ఏళ్ళలోనా, ఎక్కడ? సుషుమ్నా మార్గం. ఇరవై సార్లు. ఎక్కడ పొందబడుతుంది? ఇది కూడా ఒక అంశమే. కైవల్య స్థానం. ఇప్పుడు శరీరం లోపల అన్నప్పుడు శరీరంలో కూడా అన్ని భాగాలలో చేరి ఉన్నది. కైవల్య స్థానంలో మునిగే ఇచ్చేసేసుకోండి. సుషుమ్నా మార్గంలో స్వామి. అది అందువల్ల శరీరం లోపల అన్నప్పుడు శరీరం యొక్క లోపల అన్ని భాగాలలో కూడా ఉన్నది. మహాకారణ స్వరూపం ద్వారా పోవలసి దర్శించాలి. శరీరం అన్ని భాగాలలో చేరి ఉన్నది. అక్కడ కూడా దర్శించే అవకాశం లేదు. కేవలం ఒక శ్వాస మాత్రమే ఆశ్రయించినప్పుడు ఆ శ్వాస యొక్క మార్గము గుండగా పయనించినప్పుడు ఇది కట్ చేసి వస్తుంది. ఎక్కడైతే ఆ శ్వాస పుట్టి వస్తూ ఉన్నదో, ఆ శ్వాస పోయి లయమవుతూ ఉన్నదో, ఆ లయమయ్యేటువంటి భాగం కాడ మాత్రమే నీకు దర్శనం కావాలి. అక్కడ ఆ చేతన తత్వాన్ని పొందే అయ్యే అవకాశము. ఒక స్వరాజ్యం ఆశ్రమంలో ఉంచాను. స్వరాజ్యం యొక్క భగవద్గీతలనే ఉంది స్వామివారు రాసింది. కాబట్టి దాన్ని ఏమన్నారు అక్కడ? అయమాత్మ బ్రహ్మ. అందువల్ల దానిని సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అంటూ ఆత్మకు ప్రత్యేగాత్మ అనే పదం కూడా దాన్ని జోడించారు అక్కడ. పరాంచఖాని యత్రనత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షతు. ప్రత్యేగాత్మానం అనే పదం వాడతారు అక్కడ. అందుచేత ఈ ప్రత్యేక్ అనేటువంటి పదం బ్రహ్మానికి వాడరు. ప్రత్యేక్ బ్రహ్మ అని చెప్పి అనరు. ప్రత్యేక్ బ్రహ్మ అంటారా, ప్రత్యేగాత్మ అంటారా? ప్రత్యేగాత్మ. ప్రత్యేక్ బ్రహ్మ ఎందుకు అనకూడదు? వ్యష్టి దేహంలో ఉండేదాని నుంచి ప్రత్యేకంగా ఉంది కాబట్టి అట్లా మాట ఉపయోగం చేసింటారు అనిపిస్తోంది. కనుక అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేక అంతర్ముఖ వృత్తికి విషయం ఆత్మ, అంతర్ముఖ వృత్తికి విషయం బ్రహ్మమా ఆత్మ? ఆత్మ. అది కాబట్టి అక్కడ ఆత్మ ప్రత్యేగాత్మ అని చెప్పి అన్నారు. కాబట్టి బ్రహ్మమును లేదా ప్రత్యేగాత్మను ఆత్మను దర్శించే విధానముగా అని చెప్పి అన్నప్పుడు సుషుమ్నాయందు మాత్రమే దర్శనయోగ్యముగా ఉన్నటువంటి విధానము. ఆ సుషుమ్న విధానం చెప్తూ ఇక్కడే ఉన్నాడు మంత్రంలో, బ్రహ్మయోనిం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం. కనుక యథా పశ్యతే రుక్మవర్ణం, ప్రకాశమానమై ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మము ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమును కర్తారం ఈశం, సమస్త విశ్వాన్ని కర్తయ్యి ఉన్నటువంటి ఈశం, ఈశ్వరుని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారు మాత్రమే
బ్రహ్మయోనిం. అందువల్ల సుషుమ్న యందు ప్రవేశించుటకు యోగ్యత్వం రావటం అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారు మాత్రమే. మనకు 2వ శ్లోకంలో చెప్పింది ఏమిటి? ఈ జీవుడు మగ్న సంసార కోపంలో దిగిపోయి అనీష ఈశత్వం లేకుండగా ముఖ్యమాన మోహాలలో మునిగిపోయి శోచతి దుఃఖించేవాడుగా ఉన్నాడు. ఎంతకాలమైతే అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు కేవలం ప్రవృత్తి మార్గములో పయనించినంతకాలం, ఇంద్రియాల ఆశ్రయములో ఉండి వ్యావహారిక విశ్వ జగత్తు వైపుకు పోయినంతకాలం ఎట్లా ఉంటాడంటే జీవుడు 2వ మంత్రంలో చెప్పబడ్డటువంటి యొక్క అంశం అది. దుఃఖంలో ఉంటాడు, ఆ? దుఃఖిస్తూ ఉంటాడు. 2వ మంత్రం చూశారుగా మీరు? చూస్తాను స్వామి, నాకు పుస్తకం ఉందా? సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయా శోచతి ముఖ్యమానః. కాబట్టి మోహంలో మునిగిపోయాడు, శోకాలలో మునిగిపోయాడు, శుచవు దుఃఖములో మునిగిపోయాడు, శూద్రుడై ఉన్నాడు. ఈ శూద్రత్వాన్ని పోగొట్టుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి, బ్రహ్మ విద్య అధ్యయనం చేయాలి, వైశ్యభావాన్ని పొందాలి. గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది లోన ఉన్న అనాత్మను జయించే విధానములో ఆయన క్షత్రుడు కావాలి, ఛాత్రత్వాన్ని పొందాలి. ఆ క్షత్రియ విధానములో లోన ఉన్న గుణాలు జయించినప్పుడు, శత్రువులు జయించినప్పుడు బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణుడు అవుతూ ఉన్నాడు. అందుచేత అనీషయ శోచతి ముఖ్యమానః. ఎంతకాలమైతే జీవుడు ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో మనో సంకల్పాలతో వ్యవహారమునందే మునిగిపోయి ఉంటాడో, నిమగ్న వ్యవహారములో మునిగిపోయి ఉన్నంతకాలం అనీషయ ముఖ్యమానః శోచతి, వాడు దుఃఖించే విధానముగానే ఉంటాడు. యదా పశ్యతే రుక్మవర్ణం, ప్రకాశించేటువంటి వర్ణం కలిగిండేవాడు, కలిగి ఉన్నటువంటి ఈశం నియామకుడగు కర్తారం సర్వకర్తయునగు బ్రహ్మ వేదములకు యోనిం కారణుడగు పురుషం. వాడిని దర్శిస్తాడు. బ్రహ్మ శరీరములో ఉన్నటువంటి యొక్క జీవుడు ఏనాడైతే కర్తారం ఈశం పశ్యతే, ఇంద్రియాల వెంబటే పోయేటువంటి వాడు, వ్యావహారిక వస్తువుల వైపుకు పోయేటువంటి వాడు, ఆలోచన భాగాలలో మునిగిపోయేటువంటి ఆ జీవుడు ఏనాడైతే కర్తారం ఈశం పశ్యతే తెలుసుకోదగినదై ఉన్నటువంటి కర్తారం ఈశం ఈశ్వరుణ్ణి పశ్యతే దర్శిస్తాడో, అనగా మహాకారణములో ప్రవేశిస్తాడు అని చెప్పి అర్థం. ఈ మహాకారణములో ప్రవేశించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మయోనిం, సుషుమ్న యందు ప్రవేశించే విధానము. సమస్త వేదములకు భాగం, సమస్త వేద వాంగ్మయం అంతా అక్కడి నుంచి వచ్చిందే, సుషుమ్న నుంచి వచ్చిందే. కాబట్టి బ్రహ్మ విద్య అన్నారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. రత్నం ఉందా అమ్మ? రత్నమ్మ లేరు స్వామి, వాళ్ళు రాలేదా? ఈరోజు అవ్వను. పేరు కనిపించింది. కాబట్టి ఈశ్వరుడు జీవుడు 2 అంశాలు మనం అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ? ఇంద్రియాల వైపు తిరిగి ప్రకృతి వైపుకు పోయినంతకాలం జీవుడి విధానం మనకు 2వ మంత్రంలో చెప్పారు. నిరంతరంగా ఈ శోక సాగరములో మునిగి అలమటించే విధానమే ఉంటుందని చెప్పని 3వ మంత్రంగా చూసినప్పుడు కర్తారం ఈశం
బ్రహ్మయోనిం పశ్యతే, ఏనాడైతే ఆ జీవుడు మహాకారణం వైపుకు వస్తాడో, కారణదేహములో మాత్రమే ఉండి సూక్ష్మదేహం వైపుకి స్థూలదేహం వైపు పోయినంతకాలం దుఃఖములో మునిగి ఉంటాడు. ఏనాడైతే గురు అనుగ్రహము కలిగి మహాకారణం వైపుకు వస్తాడో ఆనాడే ఆ జీవుడు బ్రహ్మయోనిం, బ్రహ్మము యొక్క స్వరూప స్థితిని పొందే విధానం ఏర్పడుతుంది. అర్థమవుతున్నాయి మంత్రాలు? చాలా బాగా అర్థమవుతుంది అసలు. తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ, తదా అప్పుడు విద్వాన్ అనగా సోహంభావ ధ్యానము చేస్తూ ఉన్నటువంటి మహాత్ముడు, ఆయన్ని విద్వాన్ అనే పదంతో ఇక్కడ వాడుతూ ఉన్నారు. అట్టి విద్వాంసుడు అనగా సోహంభావ ధ్యాన మార్గములో పయనించే మహాత్ముడు విద్వాన్. అతడు పుణ్యపాపే విధోయ, పుణ్యపాపములను విధూయ దూరం వదిలిపెట్టి, నిరంజన పరమం సామ్యం ఉపయేతి, నిరంజన దోషరహితమై ఉన్నటువంటి పరమం శ్రేష్టమగు బ్రహ్మమును సామ్యం ఉపయేతి, అట్టి ఆ బ్రహ్మమునే పొందేవాడుగా అవుతూ ఉన్నాడు. అందుచేత జీవుడు తన యొక్క జీవత్వ ఉనికిని తొలగింపజేసుకుని ఈశ్వరుని యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వరుని సహాయముతో బ్రహ్మయోనిం, బ్రహ్మమునందు ప్రవేశిస్తూ ఉన్నటువంటి వాడు. కనుక ఈశ్వర ఆశ్రయమును పొందకుండగా జీవుడు బ్రహ్మమును చేరే అవకాశం ఏమన్నా ఉందా? విన్నారా? లేదు స్వామి, పొందే కయ్యలేదు. ఈశ్వర ఆశ్రయం, ఈశ్వర అంటే కారణ, మహాకారణం ఘ్రాణస్థలం, హంస యొక్క ఆశ్రయం, అది ఈశ్వర స్థలం. కాబట్టి ఈశ్వర ఆరాధన, ఈశ్వర అర్చన, ఈశ్వర పూజ, ఈశ్వరానుగ్రహం, ఈశ్వరారాధన ఉంటే ఈశ్వరానుగ్రహం అనేది వస్తుందన్నమాట. కాబట్టి మహాకారణమగు ఈశ్వర ఆశ్రయం లేకుండా బ్రహ్మములోకి పోయే అవకాశం లేదు. ఎందుకంటే అవిద్య అనే ఉపాధి జీవుని వదిలిపెట్టదు, అవిద్య అనే ఉపాధి జీవుణ్ణి వదిలిపెట్టదు. కనుక అవిద్య అనే ఉపాధిని తొలగింపజేసుకోవాలంటే విద్య, ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందాలి. కాబట్టి ఇక్కడ చెప్పిన విషయము యథా పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయా. అనాదిగా వచ్చేటువంటి పుణ్యపాపములు ఇవి నశించే విధానం జ్ఞానం ద్వారానే, బ్రహ్మజ్ఞానం ద్వారానే. అందువల్ల పుణ్యము పాపము ఈ రెండు కూడా జన్మనిచ్చే విధానాలే. పుణ్యము జన్మనిస్తుంది, పాపము జన్మనిస్తుంది. పుణ్యము అనేది నరక ప్రతిబంధకం, పుణ్యము నరక ప్రతిబంధకము, పాపము స్వర్గ ప్రతిబంధకం. ఈ రెండూ కలిసి మోక్ష ప్రతిబంధకం. స్వామి, ఆ? పుణ్యఫలం వల్లనే గురువు అంటే ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మమే ప్రకృతిది. ఆ ప్రకృతిని దాటాలి అంటే సత్వగుణంకి వచ్చి శుద్ధ సత్వంకి వెళ్ళిపోవాలి అంటారు. అది పుణ్యం కాపాడుతుంది, కానీ లక్ష్యం ఉండాలి మళ్ళీ. కాబట్టి బ్రాహ్మీ అనుభవం వద్దకు పోయినప్పుడు ఈ పుణ్యము పాపము రెండు ఉండవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం,
న పుణ్యం న పాపం స్వామి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూపః శివోహం శివోహం. న పుణ్యం న పాపం. కనుక పుణ్యము అనేటువంటిది జన్మలిచ్చేదే, పాపం అనేటువంటి జన్మలిచ్చేది. రెండు జన్మలకు హేతు అయి ఉన్నటువంటి అంశాలే. ఉత్తమ దేహం పుణ్యం ఇస్తుంది, హీన దేహం పాపం ఇస్తుంది. కాబట్టి తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ, తదా అప్పుడు విద్వాన్ యోగ మార్గంలో పయనించేటువంటి వాడు, సోహంభావ ధ్యానములో పయనించేటువంటి సాధకుడు పుణ్యపాపే విదూయ, పుణ్యము తీసివేస్తూ ఉన్నాడు, పాపమును కూడా తీసివేస్తూ ఉన్నాడు. దేహం నేను అనుకునేది కూడా పాపం అంటారు స్వామి. కాబట్టి పుణ్యపాపే విదూయ నిరంజన పరమం సామ్యం ఉపయేతి. అట్టి జీవుడు బ్రహ్మమును పొందే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. దీంట్లోనే 4వ మంత్రం ఏమిటి? ప్రాణో హేషయ సర్వభూతైర్విభాతి. ఏం చెప్పారు? ప్రాణో హేషయ సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతి తేనాతివాది. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మమిదాం వరిష్ఠః. 4వ శ్లోకం. ఏం చెప్పారు దీంట్లోన స్వామి? తురియ పథములో ఉంటే ప్రాణస్వరూపుడు, అక్షర స్వరూపుడు, సకల భూతాల్లో కూడా ప్రకాశిస్తూ ఉంటాడు, సోహం భావంలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు. విజానన్ విద్వాన్ భవతి, వాడు విదైతాడు. కాబట్టి ఈ ప్రకారముగా జీవేశ్వరుల అంశాన్ని బోధించుకుంటూ ఏనాడైనా జీవుడు తరించాలి అని చెప్పన్నట్లయితే ఆయన ఈశ్వర సాన్నిధ్యంలోకి రావాల్సి ఉంటుంది అనేదిగా మనకి ఈ మంత్రాలలో వస్తుంది. చివరకు సత్యమేవ జయతే, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ వితతః దేవయానః ఏనాక్రమం ఋషయః హి ఆప్తకామా యత్ర తత్ సత్యస్య పరమం నిధానం సత్యమేవ జయతే అని చెప్పిన అంశములుగా ఈ జీవేశ్వరుల అంశాన్ని మనకి 4 మంత్రాలలో ముండకంలో సగ్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరూ కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేసే విధానములో ఎంతకాలం అయితే జీవుడుగా ఉంటాడో అంతకాలం ఈ జీవుడు అవిద్యతో బద్ధుడై అనేక దేహములు ధరించేవాడుగా ఉంటాడు. అట్లాంటి ఆ జీవుడు ఈశ్వరుని యొక్క మహిమను గుర్తించి మహాకారణం వైపుకు వస్తాడో, హంస యొక్క ఆశ్రయం వైపుకు వస్తాడో, అట్లా మరి ఈశ్వర సాన్నిధ్యంలో వచ్చినప్పుడు అక్కడ అవిద్యను జయించి శుద్ధ సాత్వికమును పొంది దాని ద్వారా బ్రహ్మయోనిం, బ్రహ్మములో చేరిపోయే విధానముగా జీవుడికి మోక్షం అనేది సిద్ధిస్తుంది. కనుక తన పాటికి తాను దేహమోహాలలో మునిగిపోయి, ఇంద్రియ మోహాలలో మునిగిపోయి ఉన్నంతకాలం శోచతి, శోకిస్తూనే ఉంటాడు. ముఖ్యమానః, మోహాలలో మునిగి ఉంటాడు. ఏనాడైతే ఈ జీవుడు ఈశానం ఈశానం, ఈశ్వరుని యొక్క మహిమను గుర్తించి, అది గురువు యొక్క బోధ ద్వారా తెలియబడుతుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించి చక్కగా మరి ఈ మహాకారణంలో ప్రవేశిస్తాడో, ఈశ్వర సాన్నిధ్యంలోకి వస్తాడో, అటు ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో ఆ జీవుడు తరించే విధానం ఏర్పడుతున్నటువంటిదిగా మనం ఒక భాగాన్ని ఇక్కడ ముండకం నుంచి మనం అధ్యయనం చేయటం జరిగింది. మరొక అంశం ఈ జీవేశ్వరుల యొక్క విధానములోనే మరొక అంశమును మనం తర్వాత చూసే విధానము చేద్దాము. మరి ఇప్పుడు మనకి 6 ప్రమాణాలు, ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని మా పోయిన వారంలో ఉమాగారు మాట్లాడారు. అప్పుడు రత్నమ్మ అని చెప్పి అన్నగానే అమ్మగారు కన్నపడలేదు. ఈ పూట అమ్మగారు దర్శనం ఇచ్చింది, ప్రత్యక్షం అయ్యింది. కనుక మరి ఒక అరగంట మా రత్నమ్మ గారు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ
ఈ పంచవృత్తుల విషయం మీద బాగా చక్కగా స్వామిగారి గ్రంథాలు ముందేసుకుని బాగా అధ్యయనం చేసిన విధానం కాబట్టి వాటి విషయాన్ని మనకు ఎంతవరకు ఎన్ని భాగాలు అందిస్తారో ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తులలో ఈ ప్రమాణము అనేటువంటిది 6 భాగాలుగా చేరి ఉన్నది కాబట్టి అంశాలు మనకి రత్నమ్మ గారు మన ముందు ఆవిష్కరింపజేస్తారు. అది కారణము కార్యము అయ్యా ఇంట్లో వచ్చేసింది ఇంకా రాలా, మనం ముండకం వరకు తీసుకున్నాము. ముండకంలో ఆ జీవేశ్వరుల యొక్క అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఈ జీవేశ్వరుల యొక్క అంశము వేరే వేరే భాగాల్లో కూడా మహాత్ములు అందించారు. అవి వచ్చే వారం వాటి మీద మళ్ళీ అధ్యయనం చేయటం అవుతుంది. చాలా బాగా అర్థమైంది. కాబట్టి కారణ కార్యములు అంశములు ఇంకా పోలేదు. ఈశ్వరుడు కారణము, జీవుడు కార్యము అనే ఏ అంశం ఉన్నదో నేను ఇంకా దాంట్లో అడుగు పెట్టలా. కేవలం ఈ జీవేశ్వరుల యొక్క అంశాన్ని శాస్త్రం ఉపనిషత్తులలో వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు అనేటువంటి యొక్క భాగంలో నేను ప్రవేశించి మాట్లాడేంతవరకు. ఇంకా దీని మీద వచ్చే వారంలో మనం మళ్ళీ మాట్లాడుకోవటం ఉంటుంది. హరి ఓం తత్సత్ ఓం. రత్నమ్మ గారు, అమ్మ వాయిస్ కట్ అయ్యింది, వాయిస్ ఆన్ చేయి స్వామి గారు. అమ్మా. సమయం 1/2 అవర్ తీసుకోమంటారా? తీసుకోమ్మా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మీనారాయణ వారి పాద పద్మములకు నమస్సుమాంతి. శ్రీరామ చైతన్య స్వామి గారి పాద పద్మములకు నమస్సుమాంతి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహాత్ములందరికీ కూడా వందనము. చిత్తే చలతి సంసారః నిక్షలో